ఈరోజు మా అందరికీ ఆదర్శపాయుడు, మార్గదర్శి, విద్యార్థి సంఘ రాజకీయాల్లో కూడా వారిని ఆ రోజు నుంచి చాలా సంవత్సరాల కాలంగా రాజకీయంగా అనుకరించి ఈరోజు రాష్ట్ర మంత్రిగా, గతంలో పార్లమెంటు సభ్యుడిగా సేవలు చేసేటువంటి అంశానికి మార్గదర్శకత్వం వహించినటువంటి పెద్దలు వెంకటస్వామి గారి 10వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఈ సందర్భంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు, ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇప్పుడే మాట్లాడి వెళ్ళిపోయినటువంటి నివాళులు అర్పించి వెళ్ళిపోయినటువంటి శాసనసభాధిపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, పెద్దలు పార్లమెంటు సభ్యులు వంశీ గారికి, గౌరవ శాసనసభ్యులు వినోద్ గారికి, నాగరాజు గారికి, వివేక్ గారికి, అదేవిధంగా ఈ విద్యా సంస్థలు చూస్తున్నటువంటి ఇప్పుడే చెప్పినారు న్యాక్ ఒక స్టూడెంట్ లీడరు, న్యాక్ రికగ్నిషన్ కానీ స్టేట్ వైడ్ ర్యాంక్స్ రావడానికి తన యొక్క బాధ్యతగా కృషి చేస్తున్నటువంటి సరోజన మేడం గారికి, మరి వెంకటస్వామి గారి కూతురులు అల్లుడు పెద్దలు శంకర్రావు గారికి, వారి గ్రాండ్ డాటర్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అనేక సందర్భాల్లో మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వెంకటస్వామి గారు అంత సీనియర్గా ఉండి కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిశీలిస్తూ మార్గదర్శనం చేస్తూ తెలంగాణ సాధనకు సంబంధించి ఈరోజు మేము గట్టిగా కొట్లాడినామంటే మా ఆయనకు ఒక పెద్ద అండగా ధైర్యంగా నిలిచిన వ్యక్తి వెంకటస్వామి గారు. నేను తెలంగాణ చూసిన తర్వాతనే నా శ్వాస విడుస్తానని చెప్పి తెలంగాణ సాధనకు మమ్మల్ని ప్రేరేపించి తెలంగాణ సాధించినాక ప్రాణాలు అర్పించినటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకున్నా వారి యొక్క సేవలు, వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసినటువంటి అనేకమైనటువంటి చారిత్రాత్మక కార్మిక రంగంలో కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అనేక సందర్భాల్లో వారిని ఎప్పుడు కూడా మరిచి ఉండలేని విధంగా వారు ఒక చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి వెంకటస్వామి గారిని ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈనాటి యువత రాజకీయాల్లో కానీ వివిధ సామాజిక కార్యక్రమాల్లో కొంత ఈజీ నేచర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడ్డారు, కార్మిక నాయకుడిగా పేద వర్గాల కోసం పోరాడుతూ అవసరమైతే పార్టీలో అధికారంలో సహచార మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకోవడంతో పాటుగా పార్టీ పట్ల క్రమశిక్షణ, పార్టీ ఆనాడు కష్టంలో ఉంటే ఈ రోజు ఉన్నటువంటి 24 అక్బర్ రోడ్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చి ఎప్పటికి కూడా జ్ఞాపకం ఉంచుకునే విధంగా పార్టీ తన కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వెంకటస్వామి గారిని సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క శ్రమను భవిష్యత్తులో మార్గదర్శకత్వంగా తీసుకుంటామనే మనవి చేస్తూ మరొకసారి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.